హాయ్, అందరికీ నమస్కారం అండి. నేను సాయంత్రము పకోడీ చేసుకున్నాము. అది మీకు కొంచెం మిగిలిపోయిందండి. ఈరోజు దాన్ని కర్రీ చేసుకుందాం రండి. కొంచెం 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఫస్ట్. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 2 మీడియం సైజు ఎర్రగడ్డలు సన్నంగా తరుక్కోవాలండి. మీకు కావాలంటే గుజ్జు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను పావు కేజీ పకోడీ లెక్క 2 ఆనియన్స్ తరిగాను. కొంచెం కరివేపాకు, 4 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం సాల్ట్ వేసి అంతా కలిపేసి సిమ్లోనే ఒక 2 మినిట్స్ ఉంచుదామండి. బ్రౌన్ వచ్చే వరకు, ఎర్రగడ్డలు బ్రౌనిష్ అయ్యే వరకు ఉంచుదాం. కొంచెం పసుపు వేసి ఆనియన్స్ బ్రౌనిష్గా అయినాయండి. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకే టమాటా వేసాను నేను. కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను. ఇప్పుడు కావాల్సినంత కారం, పచ్చిమిర్చి ఆల్రెడీ వేసున్నాం కాబట్టి చూసుకొని కారం వేసుకోండి. పకోడీలో ఉప్పు, కారం, అల్లం అవన్నీ ఉంటాయి కాబట్టి మీరు చూసి వేసుకోండి ఉప్పు కారాలు మాత్రం. పది నిమిషాలు సిమ్లోనే బాగా టమాటాలు మెత్తగా మ్యాష్ అయ్యే వరకు 10 నిమిషాల సేపు పడుతుందండి. ఇది ఇలా మ్యాష్ అయిపోవాలి. కొంచెం వాటర్ వేసుకుని అంతా కలిపేసుకొని నీట్గా చూసుకోండి. కొద్దిగా వాటర్, హాఫ్ గ్లాస్ సరిపోతుంది వాటర్. ఇప్పుడు పకోడీ తీసుకొని ఈవెన్గా గిన్నెలో సర్దుకోండి. ఇది పావు కేజీ పకోడీ. పెద్ద పెద్ద ముక్కలు కాకుండా కొంచెం చిన్నగా ఈవెన్గా ఉండేలాగా చూసుకొని పరుచుకోండి గిన్నెలో. ఇలా సర్దుకోండి. పైన కొత్తిమీర చల్లుకోండి. కొంచెం అలా కలుపుకొని లైట్గా మ్యాష్ చేయకుండా లైట్గా కలుపుకోండి. కొంచెం పకోడీ మెత్తగా అవ్వకుండా ఉంటేనే బాగుంటుంది. ఒక 2 మినిట్స్ ఉండిచ్చి ఒక సైడు టీ పెడుతున్నానండి. మా అల్లుడికి టీ అంటే చాలా ఇష్టం. అల్లవి టీ నేను స్పెషల్గా చేస్తానని చాలా ఇష్టంగా తాగుతాడు. అందుకని టీ ప్రిపేర్ చేస్తున్నాను. కూర రెడీ అయిపోయిందండి. అయిపోయింది. ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. స్టవ్ ఆపేయండి. ఇంకా పప్పి కూర ఎలా ఉందమ్మా? టేస్ట్ చూడు. అద్భుతः.